తులారాశి వారి ఇంట్లో ఈ దేవుడు నీడ ఉంది. అతను మీ ఇంటి నుండి ఒక్క విషయం అడుగుతున్నాడు. మీ పనులన్నీ పక్కన పెట్టి ముందుగా ఈ వీడియో చూడండి. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశి వారి ఇంటి మీద ఒక దేవుడి నీడైతే పడబోతుంది. ఈ దేవుడి నీడ వల్ల తులారాశి వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో ఏర్పడేటువంటి ప్రశాంత వాతావరణం ఏదైతే ఉందో దాని అంతటినీ చూసి మీరే ఆశ్చర్యపోవడం జరుగుతుంది. ఎంతో కాలంగా తీరనటువంటి కష్టాలు కూడా తీరిపోవడం వల్ల ఇదంతా నిజంగా దేవుని మహిమని మీరు నమ్ముతూ ఉంటారు. అయితే తులారాశి వారిని ఈ దేవుడు ఒక కోరిక అయితే అడుగుతున్నారు. ఆ ఒక్క కోరిక తెలుసుకొని మీరు తీర్చినట్లయితే ఇక ఈ దేవుడు అనుగ్రహం అనేది మీ ఇంటి మీద నిరంతరం అదే విధంగా ఉంటుంది. దానివల్ల మీకు వృత్తి వ్యాపారాల్లోని అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తులారాశి వారి స్వభావాన్ని గమనించుకున్నట్లయితే ఈ రాశివారు ఎప్పుడూ కూడా చురుగ్గా కనిపిస్తారు. అలానే పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. రాశులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. వీరు పుట్టుక నుండి అదృష్టవంతులుగా ఉంటారు. కానీ ఆ అదృష్టాన్ని పొందడానికి జీవితంలో ఎన్నో యుద్ధాలు చేసి ఉంటారు. అంటే ఏదైనా ఒక విషయం వీరి దగ్గరికి రావాలంటే అది సామాన్యంగా రాదు. దాని కొరకు వీరెంతో సమయాన్ని కేటాయించి ఎంతో కష్టపడవలసి ఉంటుంది. జీవితంలో వీరు సాధించే ప్రతిదీ కూడా కష్టంతో సాధించడం వల్ల దాని విలువ తెలుసుకొని దేన్ని కూడా చేజార్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు. వీరు వస్తువులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అంటే పాత వస్తువులైనా కూడా పడేయడానికి ఒప్పుకోరు. వాటిలో ఉన్నటువంటి తమ శ్రమని కష్టాన్ని గుర్తుంచుకొని చివరి వరకు కూడా ఉపయోగిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా ఈ సమయంలో స్థలానికి సంబంధించి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వ్యాపార విషయంలో అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపార పరంగా నూతనంగా పార్ట్నర్లు కూడా పరిచయం అవుతారు. ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్ల వల్ల వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంజూరు అవ్వటం వల్ల తులారాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశివారు జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తారు. ముఖ్యంగా స్త్రీలు అధిక సమయం పురుషులతో గడపడానికి, జీవిత భాగస్వామితో సరదాగా బయటకు వెళ్ళడానికి, వారితో వారి కష్టసుఖాలు పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే విద్యార్థులకి ఈ సమయంలో చదవాలని ఉంటుంది, కానీ వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అనేవి చదవనివ్వకపోవడం జరుగుతుంది. వీరు అనవసరమైన విషయాల గురించి, వారి యొక్క స్నేహితుల సమస్యలు కానీ లేదా స్త్రీ పురుష వ్యామోహాల్లో పడి విద్య గురించి ఎక్కువగా నిర్లక్ష్యం చేసే అవకాశం కనిపిస్తుంది. పక్కవారి సమస్యలు కూడా తమగా భావిస్తూ ఎక్కువగా ఒత్తిడి తీసుకోవడం జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాస్తూ ఉంటారో అలాంటి పరీక్షలు అన్నిటిలో కూడా ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తారు. అయితే మీరు కోరుకున్నటువంటి కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశం లభించే అవకాశం తక్కువగా ఉంది. కానీ వాటికి సంబంధించి అంటే వాటికి దగ్గరగా ఉన్నటువంటి కళాశాలలు యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో వాటిలో ప్రవేశం లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వివాహ విషయంలో శుభవార్తలు వింటారు. ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోతూ ఆటంకాలతో సాగుతున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చురుగ్గా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. వివాహ పరంగా మీకు కావలసిన లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందుతారు. తులారాశివారు ఈ మాసంలో కొంతమంది వ్యక్తులకి తగిన గుణపాఠాన్ని చెప్తారు. అంటే గతంలో వారి యొక్క స్థాయిని తక్కువ చేసి మాట్లాడడం లేదా వారిని ఇబ్బంది పెట్టిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా గుణపాఠం చెప్పే సమయం లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశివారు నిర్ణయాల పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్నదానికి కూడా వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే మీరు తప్పు లేకపోయినా కూడా మీతో ఏదో ఒక విధంగా కలహాకు ముందుకు కాలు దువ్వడం జరుగుతుంది. కాబట్టి మీరే కొన్ని విషయాల్లో తగ్గి వ్యవహరించుకోవడం మంచిది. అలానే సంతాన విషయంలో కూడా మొండిగా ప్రవర్తించడం కన్నా వారితో నెమ్మదిగా చెప్పడం, వారికి అర్థమయ్యేలా చెప్పడం వల్ల లాభం ఉంటుంది. వారితో సమానంగా మీరు మొండిగా ఉన్నట్లయితే మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తులారాశికి సంబంధించిన స్త్రీలు ఈ సమయంలో బంగారం, వెండి ఆభరణాలు అధికంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. రిస్క్తో కూడుకున్న పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు బాగానే సాగే అవకాశం కనిపిస్తుంది. రైతులకు మాత్రం రుణ ఒత్తిడి కొంచెం అధికమయ్యే అవకాశం ఉంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా తులారాశి వారు కొంతమంది వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఎంతో కాలంగా పొందాలనుకున్నటువంటి పదవులు, స్థానాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కృతజ్ఞతాభావం కూడా ఎక్కువగా ఉంటుంది. తమకు ఎవరైనా సహాయం చేసినట్లయితే దాని జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోరు. అవతలి వారికి సహాయం అవసరమైనప్పుడు వీరు ఖచ్చితంగా ముందుంటారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో ఆర్థిక పరంగా మాత్రం విపరీతమైన వ్యయాలు ఉంటాయి. స్నేహితుల మీద అధికంగా ఖర్చు చేయడం, అనవసర వస్తువులు ఎక్కువగా కొనడం, లగ్జరీగా జీవించడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్యపరంగా మాత్రం ఈ సమయంలో ఎంతో ఆనందంగా ఉంటారు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతూ లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఇక నయమవ్వ అనుకున్నారో వాటన్నిటికీ కూడా మీకు పరిష్కారం లభిస్తుంది. కొన్ని ట్రీట్మెంట్లు ఒంటికి పడటం కూడా జరుగుతుంది. ఎవరైతే సంతాన సమస్యలకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వారికి కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారి ఇంటి మీద ఒక దేవుడు నీడ పడిందని చెప్పుకున్నాం. ఈ దేవుడు నీడ పడినప్పటి నుండి కూడా మీ ఇంట్లో సుఖశాంతులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ దేవుడు కారణంగా మీకు ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. మంచి మంచి అవకాశాలు కనిపిస్తాయి. వచ్చిన డబ్బు అంతటిని కూడా సరైన మార్గంలో ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ దేవుడు మిమ్మల్ని ఒక కోరిక అడుగుతూ ఉంటారు. ఈ కోరికను మాత్రం మీరు తీర్చినట్లయితే ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. మానవ జీవితంలో దానానికి ఎంతో గొప్ప స్థానం ఉంది. మీకున్న దాంట్లో ఇతరులకి దానం చేయడం వల్ల దేవుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీకున్న ప్రతిదీ కూడా రెట్టింపు అయ్యేలా చేస్తారు. తులారాశి వారు ఈ సమయంలో వీలైనట్లయితే ఎవరైనా లేని వారికి మీ యొక్క స్థాయి కొలిది తిండి పెట్టడం, లేదా వారి యొక్క అవసరాలు ఏంటో వారికి వస్త్రాలు కావాలితే వస్త్రాలు కానీ, దుప్పట్లు కానీ వారికి దానంగా ఇవ్వడం మంచిది. అలానే గోవు ఉన్నట్లయితే గోవుకి ఇష్టమైన ఆహారాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిపి తినిపించినట్లయితే సంతాన సమస్యలు కానీ, లేకపోతే గృహంలో ఉన్నటువంటి భార్యాభర్తల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి. వీలైనంత వరకు కూడా ప్రతిరోజు పూజ చేసుకోవడానికి, మంగళవారం, శుక్రవారం ఇంట్లో ధూపాన్ని వేసుకోవడానికి ప్రయత్నించండి. అలానే ఇంట్లో తులసి కోట ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా దానికి నీరు పొయ్యండి. ఈ విధంగా చేసినట్లయితే ఆ దేవుడి అనుగ్రహం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.